అందరికీ నమస్కారం. ఈ క్లాస్ విన్న తర్వాత అరబిక్ చాలా ఈజీ అన్న ఫీలింగ్ మీలో కలుగుతుంది. దానికి నేనే గ్యారంటీ. అయితే ఇక్కడ మీకు కనబడుతున్న 8 పదాలు, ఇక్కడ మీకు కనబడుతున్న 8 పదాలు మొత్తం 16, టోటల్ 16. ఓకేనా? ఈ 16 పదాలతో మనం మొదలు పెడదాం. అయితే ఈ 16 పదాలకి ఫస్ట్ మనం సవ్వి అనే పదాన్ని కలుపుకొని ప్రాక్టీస్ చేద్దాం. సవ్వి అంటే చేయడం, సరేనా? అనా ఎబిసవ్వి, అనా ఎబిసవ్వి, నేను చేయాలనుకుంటున్నాను. అనా మా ఎబిసవ్వి, అనా మా ఎబిసవ్వి, నేను చేయాలని అనుకోవడం లేదు. అనా ష్లోన్ ఇగ్దర్ సవ్వి హాద, అనా ష్లోన్ ఇగ్దర్ సవ్వి హాద, నేనది ఎలా చేయగలను. అనా ష్లోన్ ఇగ్దర్ సవ్వి హాద, నేనది ఎలా చేయగలను. అనా కేఫ్ ఇగ్దర్ సవ్వి హాద, నేనది ఎలా చేయగలను. ష్లోన్ అన్న కేఫ్ అన్న సేమ్ మీనింగ్, తేడానే లేదు. ఓకేనా? అన మిత ఏబి సవ్విహాద, అన మిత ఏబి సవ్విహాద, నేనది ఎప్పుడు చేయాలి. అన లేష్ ఏబి సవ్విహాద, నేనది ఎందుకు చేయాలి. అన లేష్ ఏబి సవ్విహాద, నేను ఎందుకు చేయాలి, ప్రశ్నించడం అనమాట. అన ముమ్కిన్ సవ్విహాద, అన ముమ్కిన్ సవ్విహాద, అన ముమ్కిన్ సవ్విహాద, నేను ఇది బహుశా చేస్తాను. ముమ్కిన్ అంటే గ్యారంటీ లేని పదం, చేస్తే చేయొచ్చు లేదంటే లేదు. అన ముమ్కిన్ సవ్విహాద, నేను ఇది బహుశా చేస్తాను. అన అకీద్ సవ్విహాద, నేను నిజంగా చేస్తాను. అన అకీద్ సవ్విహాద, నేను నిజంగా చేస్తాను. అన లాజిమ్ సవ్విహాద, నేను అది ఖచ్చితంగా చేస్తాను. లాజిమ్. అన జరూరీ సవ్విహాద, అన జరూరీ సవ్విహాద, నేనది ముఖ్యంగా తప్పకుండా చేస్తాను. జరూరీ, సరేనా? అన ఇద్దర్ సవ్విహాద, అన ఇద్దర్ సవ్విహాద, నేనది చేయగలను. అన మా ఇద్దర్ సవ్విహాద, నేనది చేయలేను. అన హెబ్ సవ్విహాద, అన హెబ్ సవ్విహాద, నేనది చేయటానికి ఇష్టపడుతున్నాను. అన మా హెబ్ సవ్విహాద, నేనది చేయటానికి ఇష్టపడటం లేదు. అన మాషీర్ సవ్విహాద, అన మాషీర్ సవ్విహాద, నేను అది చేయడం మంచిది కాదు, పద్ధతి కాదు. అన మాషీర్ సవ్విహాద, చెప్పడం అనమాట. అన మఫ్రూద్ సవ్విహాద, అన మఫ్రూద్ సవ్విహాద, నేను అది చేసి ఉండాల్సింది. అన మఫ్రూద్ సవ్విహాద అంటే ఏదైనా ఒక పని చేయాల్సి ఉంది, మర్చిపోయి పొరపాటుగా చేయనప్పుడు చేసి ఉండాల్సింది అని చెప్పడానికి మఫ్రూద్ అన సవ్విహాద అంటే నేను అది చేసి ఉండాల్సింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఉపయోగిస్తాం అన్నమాట. అన మఫ్రూద్ సవ్విహాద, నేను అది చేసి ఉండాల్సింది. అన చేత్, నేను మర్చిపోయాను. అనగలుగుతాను, నాది పొరపాటు. అన మఫ్రూద్ సవ్విహాద, నేను అది చేసి ఉండాల్సింది. సరేనా? ఇప్పుడు మనకి ఇప్పుడు తీసుకున్న ఈ 16 వాక్యాలకి మనం ఫస్ట్ సవ్వి అనేది ఇప్పుడు కలుపుకొని ఉదాహరణలు చూసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కనబడుతున్న 8 వాక్యాలకి, ఇక్కడ కనబడుతున్న 8 వాక్యాలకి రోహ్ అనే పదాన్ని కలుపుకొని ఉదాహరణలు చూసుకుందాం. అన ఎబిరో, అన బిరో, నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. అన మా ఎబిరో, నేను వెళ్ళాలని అనుకోవడం లేదు. అన ష్లోన్ రో, అన ష్లోన్ రో, నేను ఎలా వెళ్ళాలి. అన ష్లోన్ రో, నేను ఎలా వెళ్ళాలి. అన కేఫ్ రో, నేను ఎలా వెళ్ళాలి. ష్లోన్ కేఫ్ సేమ్ అని. అన ష్లోన్ రో, అన కేఫ్ రో, నేను ఎలా వెళ్ళాలి. సరేనా? అన మిత ఎబిరో, అన మిత ఎబిరో, నేను ఎప్పుడు వెళ్ళాలి. అన లేష్ ఎబిరో, నేను ఎందుకు వెళ్ళాలి. నేను ఎందుకు వెళ్ళాలి. అన లేష్ ఎబిరో, నేను ఎందుకు వెళ్ళాలి. అన ముమ్కిన్ రో, అన ముమ్కిన్ రో, నేను బహుశా వెళ్తాను. అన అకీద్ రో, నేను నిజంగా వెళ్తాను. అన అకీద్ రో, నేను నిజంగా వెళ్తాను. అన లాజిమ్ రో, నేను ఖచ్చితంగా వెళ్తాను. అన లాజిమ్ రో, నేను ఖచ్చితంగా వెళ్తాను. సరేనా? అన జరూరీ రో అంటే నేను ముఖ్యంగా తప్పకుండా వెళ్తాను.
అకీత్ అంటే నిజంగా, లాజిమ్ అంటే ఖచ్చితంగా, జరూరి అంటే ముఖ్యంగా. వచ్చిపోయి 3 ఒకటే. అన లాజిమ్ రో, అన అకీత్ రో, అన జరూరీ రో పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ అవి ఖచ్చితంగా, నిజంగా, తప్పకుండా వెళ్తాను అనే మీనింగ్ వస్తుంది. సరేనా? అన ఎగ్దార్ రో, నేను వెళ్ళగలను. అన మాయిగ్దర్ రో, నేను వెళ్ళలేను. సరేనా? అన హ్యాబ్బెరో, నేను వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. అన హ్యాబ్బెరో హినాక్, నేను అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. అన మై హ్యాబ్బెరో హినాక్, అన మై హ్యాబ్బెరో హినాక్, నేను అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. అన మాయిషీర్ రో, అన మాయిషీర్ రో, నేను వెళ్ళటం పద్ధతి కాదు, వెళ్ళకూడదు అని అర్థం. అన మఫ్రూద్ రో, నేను వెళ్ళి ఉండాల్సింది, అలా చెప్పడం. అన మఫ్రూద్ రో, నేను వెళ్ళి ఉండాల్సింది కదా, అలా. సరేనా? ఇప్పుడు ఈ 16 వాక్యాలకి మనం ఫస్ట్ సవి తీసుకున్నాం, తర్వాత రోహ్ తీసుకున్నాం. ఇప్పుడు ఈజీ అనే పదాన్ని వాక్యాలకు కలుపుకొని ప్రాక్టీస్ చేద్దాం. సరేనా? అనయబీజీ, అనయబీజీ, నేను రావాలని అనుకుంటున్నాను. అనమాయబీజీ, నేను రావాలని అనుకోవడం లేదు. అనశ్లోనీజీ, అనశ్లోనీజీ, నేను ఎలా రావాలి. అనకేఫీజీ, అనకేఫీజీ, నేను ఎలా రావాలి. అనమితేబీజీ, అనమితేబీజీ, ప్రశ్నించడం, నేను ఎప్పుడు రావాలి. సరేనా? అనలేషేబీజీ, అనలేషేబీజీ, నేను ఎందుకు రావాలి. అనముమ్కినీజీ, నేను బహుశా వస్తాను. అనకీతీజీ, నేను నిజంగా వస్తాను. అన లాజీమీజీ, నేను ఖచ్చితంగా వస్తాను. అన జరూరీజీ, నేను ముఖ్యంగా తప్పకుండా వస్తాను. అన ఇగ్దరీజీ, నేను రాగలను. అన ఇగ్దరీజీ, నేను రాగలను. అన మా ఇగ్దరీజీ, నేను రాలేను. అన హెబ్బేజీ, నేను రావడానికి ఇష్టపడుతున్నాను. అనమ్మాయి హెబ్బేజీ, నేను రావటానికి ఇష్టపడటం లేదు. అన మైషీరీజీ, అన మైషీరీజీ, నేను రావడం పద్ధతి కాదు, రాకూడదు. అన మైషీరీజీ. అన మఫ్రూదీజీ, నేను వచ్చి ఉండాల్సింది. అన మఫ్రూదీజీ, నేను వచ్చి ఉండాల్సింది. ఇలా చెప్పు. ఇంతసేపు ఫస్ట్ ఈ వాక్యాలకి సవి కలుపుకున్నాం, రోహ్ కలుపుకున్నాం, ఈజీ కలుపుకున్నాం. ఇప్పుడు అతి కలుపుకుందాం. ఈ 18 వాక్యాలకి అతి కలుపుకుందాం. అతి అంటే ఇవ్వడం. సరేనా? అన ఎబియాతి, నేను ఇవ్వాలనుకుంటున్నాను. అన మా ఎబియాతి, నేను ఇవ్వాలని అనుకోవడం లేదు. అన మా ఎబియాతి, నేను ఇవ్వాలని అనుకోవడం లేదు. అన శ్లోనతి, నేను ఎలా ఇవ్వాలి. అన శ్లోనతి, నేను ఎలా ఇవ్వాలి. అన కేఫ్ అతి, నేను ఎలా ఇవ్వాలి. అన మిత ఏబియతి, అన మిత ఏబియతి, నేను ఎప్పుడు ఇవ్వాలి. అన మిత ఏబియతి, నేను ఎప్పుడు ఇవ్వాలి అంటే టైం అడగడం అన్నమాట. ఏ రోజు ఇవ్వాలి. అన మిత ఏబియతి, అయ్యోమ్ ఏబియతి, ఏ రోజు ఇవ్వాలి. అయ్యోమ్ అంటే ఏ రోజు. ఐ అంటే ఏ, ఎన్నోది, అలా. యోమ్ అంటే రోజు. అన అయ్యోమ్ ఏబియతి, అన అయ్యోమ్ ఏబియతి, నేను ఏ రోజు ఇవ్వాలి, అలా అనమాట. అన లీష్ ఏబియతి, అన లేష్ ఏబియతి, నేను ఎందుకు ఇవ్వాలి. అన లేష్ ఏబియతి, నేను ఎందుకు ఇవ్వాలి. అన ముంకినతి, అన ముంకినతి, నేను బహుశా ఇస్తాను. సరేనా? అన అకీతతి, నేను నిజంగా ఇస్తాను. అన లాజిమతి, నేను ఖచ్చితంగా ఇస్తాను. అన జరూరియతి, నేను ముఖ్యంగా తప్పకుండా ఇస్తాను. అన ఇద్దరతి, నేను ఇవ్వగలను. అన మా ఇద్దరతి, నేను ఇవ్వలేను. అన హెబ్ అతి, నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. అన మై హెబ్ అతి, అన మై హెబ్ అతి, నేను ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. అన మై బీట్, నేను ఇవ్వను. అన మై హెబ్ అతి, నేను ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. అన మై షీరతి, నేను ఇవ్వటం
పద్ధతి కాదు, ఇవ్వకూడదు. అన మాషీరతి, అన మఫ్రూదాతి, అన మఫ్రూదాతి, నేను ఇచ్చి ఉండాల్సింది. నేను ఇచ్చి ఉండాల్సింది. సరేనా? ఇంతసేపు మనం ఫస్ట్ సవ్వి, తర్వాత రో, తర్వాత ఈజీ తీసుకున్నాం. ఇప్పుడు అతి అయిపోయింది. ఇప్పుడు జీబ్ అనే వాక్యాన్ని, జీబ్ అనే పదాన్ని తీసుకొని ఈ వాక్యాలకు కలిపి ప్రాక్టీస్ చేద్దాం. సరేనా? అనైబి జీబ్, అనైబి జీబ్, నేను తేవాలనుకుంటున్నాను. అనమాయేబి జీబ్, నేను తేవాలని అనుకోవడం లేదు. అనష్లోన్ జీబ్, నేను ఎలా తేవాలి? అనష్లోన్ జీబ్, నేను ఎలా తేవాలి? అనకేఫ్ జీబ్, అనకేఫ్ జీబ్, నేను ఎలా తేవాలి? అనమిత ఏబి జీబ్, అనమిత ఏబి జీబ్, నేను ఎప్పుడు తేవాలి? అనలేష్ ఏబి జీబ్, నేను ఎందుకు తేవాలి? అనముమ్కిన్ జీబ్, నేను బహుశా తెస్తాను. అన అకీద్ జీబ్, నేను నిజంగా తెస్తాను. అన లాజిమ్ జీబ్, నేను ఖచ్చితంగా తెస్తాను. అన జరూరీ జీబ్, నేను ముఖ్యంగా తెస్తాను. అన ఇక్తర్ జీబ్, అన ఇక్తర్ జీబ్, నేను తేగలను, నేను తీసుకురాగలను. అన మాయిదర్ జీబ్, నేను తీసుకురాలేను. అన హెబ్ జీబ్, అన హెబ్ జీబ్, నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. అన మా హెబ్ జీబ్, నేను తీసుకురావడానికి ఇష్టపడటం లేదు. అన మా హెబ్ జీబ్, అన మా హెబ్ జీబ్ హాదా, నేను తీసుకురావడానికి ఇష్టపడటం లేదు. అన మా హెబ్ జీబ్. అన మైషీర్ జీబ్, అన మైషీర్ జీబ్, నేను తీసుకురావడం పద్ధతి కాదు. అన మఫ్రూద్ జీబ్, నేను తీసుకొని వచ్చి ఉండాల్సింది. అన మఫ్రూద్ జీబ్, నేను తీసుకొని వచ్చి ఉండాల్సింది. అన మఫ్రూద్ జీబ్, నేను తీసుకొని వచ్చి ఉండాల్సింది. నెక్స్ట్ ఈ 16 వాక్యాలకి కలాం అనే పదాన్ని జోడించి ఉదాహరణలు చూసుకుందాం. అన ఎబి కలాం, అన ఎబి సెవి కలాం, అన ఎబి కలాం, నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అనమా ఎబి కలాం, అనమా ఎబి కలాం, నేను మాట్లాడాలి అని అనుకోవడం లేదు. అనమా ఎబి కలాం, నేను మాట్లాడాలి అని అనుకోవడం లేదు. అన ష్లోన్ కలాం, అన ష్లోన్ కలాం, నేను ఎలా మాట్లాడాలి. అన కేఫ్ కలాం, నేను ఎలా మాట్లాడాలి. సేమ్ మీనింగ్. అన మిత్ ఎబి కలాం, అన మిత్ ఎబి కలాం, నేను ఎప్పుడు మాట్లాడాలి. అన మిత్ ఎబి కలాం, అన మిత్ ఎబి కలాం, అన లేష్ ఎబి కలాం, నేను ఎందుకు మాట్లాడాలి. అన ముమ్కిన్ కలాం, నేను బహుశా మాట్లాడతాను. అన ముమ్కిన్ కలాం, నేను బహుశా మాట్లాడతాను. అన అకీద్ కలాం, నేను నిజంగా మాట్లాడతాను. అన లాజిమ్ కలాం, నేను ఖచ్చితంగా మాట్లాడతాను. అన జరూరీ కలాం, నేను ముఖ్యంగా మాట్లాడతాను. అన ఇగ్దర్ కలాం, నేను మాట్లాడగలను. అన మా ఇగ్దర్ కలాం, నేను మాట్లాడలేను. అన హెబ్ కలాం, అన హెబ్ కలాం మినల్ యోమ్, నేను రోజంతా మాట్లాడటానికి ఇష్టపడతాను. అన హెబ్ కలాం మినల్ యోమ్. అన కలాం మిన్ సుబో, నేను పొద్దు నుంచి మాట్లాడుతున్నాను. ఇలా అన హెబ్ కలాం, నేను మాట్లాడటానికి ఇష్టపడతాను. అన మా హెబ్ కలాం, నేను మాట్లాడటానికి ఇష్టపడను. అన మా హెబ్ కలాం. అన మాయిషీర్ కలాం, అన మాయిషీర్ కలాం, నేను మాట్లాడటం సరికాదు, పద్ధతి కాదు. అన మాయిషీర్ కలాం అల్హిన్, నేను ఇప్పుడు మాట్లాడడం పద్ధతి కాదు. అన మాయిషీర్ కలాం అల్హిన్, అంటే ఈ సమయంలో నేను మాట్లాడడం పద్ధతి కాదు, మంచిది కాదు. అన మాయిషీర్ కలాం అల్హిన్, అలా అనమాట. అన మఫ్రూద్ కలాం, అన మఫ్రూద్ కలాం, నేను మాట్లాడి ఉండాల్సింది. కొత్తగా అరబ్ కంట్రీస్కి వచ్చి భాష రాక ఇబ్బంది పడుతున్న ఎవరైనా సరే ఎటువంటి సందేహాలు ఉన్నా తెలియజేయండి. నా వంతు నేను సహాయం చేస్తూనే ఉంటాను. జై హింద్.